అందరికీ నమస్కారం. బోరుగడ్డ అనిల్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పరిచయం అవసరం లేని పేరు. ముఖ్యంగా వైసీపీ నాయకులకు కార్యకర్తలకు సుపరిచితమైనటువంటి పేరు. ఎందుకంటే అదే జగన్మోహన్ రెడ్డి గురించి వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కావచ్చు, ఆ తరువాత కావచ్చు, ఎలా పనిచేశాడు, ఆ తర్వాత 9 నెలలు ఎలా జైలు శిక్ష అనుభవించాడు అనేది మనందరికీ తెలిసిన విషయమే. అయితే వైసీపీలో ఒకప్పుడు పనిచేసినటువంటి వ్యక్తులందరూ కూడా ఇప్పుడు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారంటే అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి వైసీపీ పార్టీ, వాస్తవానికి ఆయన ఒక పార్టీకి నడుపుతున్నానని చెప్పుకున్నప్పటికీ కూడా ఆయన పూర్తిగా వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని కావచ్చు లేదా వైసీపీ నాయకులను కావచ్చు విమర్శించినప్పుడు తన స్టైల్లో, అంటే తనకంటూ ఒక బూతుల స్టైల్ ఉంది. సో ఆ స్టైల్లో విమర్శించడం కావచ్చు లేదా దాడులకి తెగబడటం కావచ్చు అందరికీ తెలిసిందే. సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత కేసులన్నీ తిరగదోడితే దాదాపుగా 9 నెలల పాటు జైల్లో ఉండొచ్చాడు. జైల్లో ఉన్న సమయంలో కూడా వైసీపీ పార్టీ ఎటువంటి లీగల్ సహాయం ఈ బోరుగడ్డ అనిల్కు అందించలేదు. సరే, అది పక్కన పెడితే అతను జైలుకి వెళ్ళాడు, వచ్చాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కలవాలి అంటే ఒక కోటరీ అడ్డుపడుతుందని చెప్పి, ఎవరా కోటరీ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అని స్వయంగా పేరు బయట పెడుతూనే సజ్జల రామకృష్ణారెడ్డికి యాంటీగా ఇప్పుడు కొన్ని విమర్శలు అయితే చేయడం జరిగింది. వాస్తవానికి సజ్జల రామకృష్ణారెడ్డి రమ్మంటేనే ఆ మంగళగిరి పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన దాదాపు 4 గంటల పాటు నన్ను కూర్చోబెట్టుకున్నారు తప్ప నాతో మాట్లాడలేదు, నన్ను చూసి కావాలనే నన్ను దూరం పెట్టారు అనేది ఈరోజు బోరుగడ్డ అనిల్ చెబుతున్నటువంటి మాట. గతంలో చేసిన పాపాలు ఊరికే పోవు, తెలా పాపం తలా పిడికిలు అని చెప్పేదో పాతకాలపు సామెత ఉంది. అలాగే ఇప్పుడు బోరుగడ్డ అనిల్ గతంలో చేసినటువంటి పాపాలకు ఆల్రెడీ జైలు శిక్ష అనుభవించాడు. ఈ సమయంలో అండగా ఉండాల్సిన వైసీపీ పార్టీ బోరుగడ్డ అనిల్ని పక్కన పెట్టింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే బోరుగడ్డ అనిల్ని సొంత పార్టీ నేతలతోనే సజ్జల రామకృష్ణారెడ్డి తిట్టించాడు అనేది ఈరోజు బోరుగడ్డ అనిల్ చెబుతున్నటువంటి మాట. ఎవరా సొంత పార్టీ నేతలంటే కారుమూరి వెంకటరెడ్డి, మనందరికీ తెలిసిన వ్యక్తి. కారుమూరి వెంకటరెడ్డి చాట బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఒక రౌడీ షీటరు, అతనికి వైసీపీ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని విమర్శిస్తే ఇదే బోరుగడ్డ అనిల్ కారుమూరి వెంకటరెడ్డికి ఫోన్ చేశాడు. ఆ రికార్డింగ్స్ కూడా బోరుగడ్డ అనిల్ వినిపించాడు. ఆ రికార్డింగ్స్లో కారుమూరి వెంకటరెడ్డి ఏం చెప్పాడు, నేను నిన్ను తిట్టలేదు, పుడి శ్రీహరి అనే ఒక వ్యక్తి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, నిన్ను విమర్శించమని వాళ్ళు చెబితే నేను విమర్శించాను తప్ప నీకు నాకు వ్యక్తిగత కక్షలు ఏమున్నాయి, నేను నిన్ను ఎందుకు విమర్శిస్తానని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి పేరు బయట పెట్టాడు. ఇప్పుడు 2023 నుంచి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డిని, అంటే దాదాపుగా 3 సంవత్సరాలు వైసీపీ అధికారంలో ఉన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డిని కలవకుండా అడ్డుకుంటున్నటువంటి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పి స్వయంగా బోరుగడ్డ అనిలే చెప్పాడు. ఒకసారి బోరుగడ్డ అనిల్ మాట్లాడిన మాటలు కూడా ఒకసారి వినండి. సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ ఆఫీస్లోకి రావద్దంటమే కాకుండా ఆయన కోటరీలో ఆయన చెంచాగాళ్లతో ఏం మాట్లాడించినాడు, వాడు కారుమూరి వెంకటరెడ్డి నన్ను రౌడీ షీటర్ అంటాడు. హైకోర్టు ఏం చెప్పింది, అనిల్ మీద రౌడీ షీట్ లేదు, గొప్ప చదువుకున్న వ్యక్తి, సమాజంలో అటు ఎందుకు చేస్తున్నారు మీరు, ఎవరు నిన్ను రౌడీ షీటర్ అందంటే మీడియా అన్ని పేర్లు ఇచ్చిన 12 మంది పోలీస్ ఆఫీసర్స్కి మెమో ఇచ్చింది. సజ్జల ఏమంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో నువ్వు నా బిడ్డలాంటివి, నువ్వు పార్టీకి చాలా పెద్ద షర్టు, నీకు ఎందుకమ్మా అని చెప్పి వాటర్ బాటిల్ ముద్దిసి ఇచ్చి కాఫీ చేతిలోకి ఇచ్చినాడు. మొన్న 20 రోజుల నాడు పిలిచాడు, సల్లామద్దు ఫోన్ చేశాడు, వచ్చిన అడ్వకేట్స్ని పెడతాము అనిల్, నువ్వు రామ్మా అంటే ఎవరినన్నా ఒక పర్మనెంట్ కరెక్ట్ అడ్వకేట్ని పెట్టండి, నాకు ఆల్రెడీ కౌన్సిల్ ఉందని చెప్తే, లేదు నువ్వు గుంటూరులోనే ఉన్నాగా ఒకసారి ఇచ్చిపోమ్మా అంటే నేను వాయిదాకి వచ్చినప్పుడు వచ్చి కలసం జరిగింది. ఏడే ఆపారు పార్టీ ఆఫీసులో, నాకు ఎవడు ఆపడు, ఏడాపరు పులిందులు ఆపరు, మన స్టేట్ పార్టీ ఆఫీసులు ఎక్కడ ఆపరు, నా గురించి అందరికీ తెలుసు, నేను అత్యంత సమీపమైన దగ్గర మనిషిని రాజశేఖర రెడ్డి కుటుంబానికని. ఇక్కడ ఆపారు, పైకి పోయినా, పైన ఉన్నాడు, చూశాడు, నన్ను చూశాడు, కూర్చోమ్మా 2 నిమిషాలు అన్నాడు. గంట అయింది, 2 గంటలైంది, 3 గంటలైంది, 3:30 గంటలైంది. 3:30 గంటలకు బయటకు వచ్చింది ఆయన రూమ్లోంచి. ఆయన పక్కనే వాష్రూమ్ ఉంటుంది, వాష్రూమ్లోకి పోయి వస్తా అంటే కనపడదాము, చాలా లేట్ అయింది, అన్నం కూడా తినలేదు నా పొద్దుకి, అన్నం తినడానికి కింద పోతే అన్నం అయిపోయింది. నేను అడిగిన పార్టీ కార్యకర్తలు వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టారు కదా, చేయరా మరి భోజనం పోతే అట్టగానే అడిగిన, నా బాధ్యతగా అడిగిన, నా పార్టీ ఆఫీస్ అంటే నా ఇల్లు ఇది, నా ఇల్లు అది. నేను అడిగితే లేదన్నారు, సరిపోయి కూర్చొని ఆయన వచ్చాడు, అన్న అని విషయాద్దామని పోయినా, పోతే ఎదురుగా వచ్చి ఎవరు నువ్వు అన్నాడు. ఎవరబ్బా నువ్వు, ఎవరు అన్నాడు. నేను ఇడికన్నా మైండ్ పోయిందేమో అనుకున్నా, ఇడికన్నా మైండ్ ఏమైనా దొబ్బిందేమో అనుకున్నా. నేను అన్నా నేనే నా బోరుగడ్డ అనిల్ అన్నా అంటే, లేదు గుర్తుపట్టలే, అందరూ వచ్చి ఏమ్మ తమ్ముడు బాగున్నావు అని చెప్పి అందరూ పరామర్శించి పోతున్నారు, నువ్వు గుర్తుపట్టలే నన్ను, నువ్వు రమ్మంటేనే నేను పార్టీ ఆఫీస్కి వచ్చింది, నువ్వు ఎవరిని అడ్వకేట్ని పెడతా అంటేనే వచ్చింది. నేను వచ్చా, మళ్ళీ 40 నిమిషాలు కూర్చోబెట్టాడు, 4:30 గంటలు కూర్చున్నాక లోపలికి పిలిచిండు, ఎవరిని రానియొద్దన్నాడు, పోయినాం లోపలికి పోయినాం, కూర్చోబెట్టినాం,
ఎందుకు వచ్చినావు అమ్మా అన్నాడు. పార్టీ హౌస్ లో నీకేం పని అన్నాడు. పార్టీ హౌస్ కు నువ్వు హీరో నుంచి రావద్దని చెప్పిండు. అడ్వకేట్స్ కూడా నీకు పెట్టడలేమని చెప్పిండు. సో విన్నారు కదా, బోరుగడ్డ అనిలు చాలా స్పష్టంగా సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి పిలిచాడు, నేను వెళ్ళాను, నన్ను చూసి 4 గంటల పాటు వెయిట్ చేయించాడు. వెయిట్ చేయించిన తర్వాత వచ్చాడు కదా అని లేచి దగ్గరికి వెళితే ఎవరు నువ్వు అని, ఎందుకు వచ్చావు పార్టీ ఆఫీస్కి అని అడిగితే, అన్నా నేను బోరుగడ్డ అనిల్ని, మీరు మాట్లాడతానన్నారని నేను వచ్చాను కదా అని చెప్తే, సరే లోనకి రమ్మని తీసుకెళ్ళాడంట. లోనకి తీసుకెళ్ళిన 5 నిమిషాల్లోనే బోరుగడ్డ అనిల్ బయటకు వచ్చాడు. ఏం జరిగింది లోన అంటే, లోన కూర్చోబెట్టి బోరుగడ్డ అనిల్ని ఏంటి విషయం ఏంటి ఎందుకు వచ్చావంటే, వాస్తవానికి బోరుగడ్డ అనిల్ అడిగింది లీగల్ సహాయం. ఇప్పటికే బోరుగడ్డ అనిల్ మీద అనేక కేసులు ఉన్నాయి కాబట్టి పార్టీ నుంచి కొంత లీగల్ సహాయం అందించమని అడగటానికి వస్తే, నీకు పార్టీకి సంబంధం లేదు, మళ్ళీ ఎప్పుడు నువ్వు ఈ పార్టీ ఆఫీస్ దగ్గరికి రావద్దు అని చెబితే బోరుగడ్డ అనిల్ లెగిసి బయటకు వచ్చేసి ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు బోరుగడ్డ అనిల్ ధర్నాకి దిగాడు. స్వయంగా ఆయన చెప్తున్నాడు, కేంద్ర మంత్రులు నా ఇంటికి వచ్చి భోంచేసి వెళ్ళే స్థాయి ఉన్నటువంటి వ్యక్తిని నేను. సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు మధ్యలో? నన్ను అడ్డుకోవడానికి సజ్జల రామకృష్ణారెడ్డికి ఏంటి సంబంధం? నన్ను పులివెందుల్లో కానీ, బెంగళూరులో కానీ, తాడేపల్లిలో కానీ జగన్మోహన్ రెడ్డి ఇంట్లోకి వెళితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజు నన్ను అడ్డుకోలా. కానీ ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి సెక్యూరిటీ చేత నన్ను అడ్డగించి 4 గంటల పాటు కూర్చోబెట్టి నాకు పార్టీకి సంబంధం లేదని చెప్పాడు. నేను జగన్మోహన్ రెడ్డిని కలవాలి, సజ్జల రామకృష్ణారెడ్డి చరిత్ర మొత్తం కూడా నేను జగన్మోహన్ రెడ్డికి చెప్పాలి అని చెప్పి బోరుగడ్డ అనిల్ అయితే ప్రకటించాడు. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి మీద విమర్శలు రావడం ఇది కొత్త కాదు. ఆల్రెడీ వైసీపీ పార్టీ ఓడిపోయినప్పుడు సొంత సోషల్ మీడియానే సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేసింది. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి కార్యకర్తలకి, జగన్మోహన్ రెడ్డికి నాయకులకి మధ్య సజ్జల రామకృష్ణారెడ్డి ఒక గోడ కట్టేశాడు. సో దాంతో జగన్మోహన్ రెడ్డిని కలవాలి అనుకున్నా, మాట్లాడాలి అనుకున్నా అది ఎవరికీ చెల్లుబాటు కాలేదు. ఆ తర్వాత పరిణామాలు మనం చూసాం, 11 సీట్లకు పరిమితం అయిపోయారు. సో దాదాపుగా ఒక మొదటి 6 నెలల పాటు సజ్జల రామకృష్ణారెడ్డి అసలు యాక్టివ్గా లేడు, రాజకీయాల్లో పూర్తిగా దూరంగా ఉన్నాడు. వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆల్రెడీ సజ్జల భార్గవ్ రెడ్డి విదేశాలకు పారిపోయాడు. ఇప్పుడు అసలు ఇండియాలో ఉన్నాడా లేదా తన కొడుకు అనేది కూడా ఎవరికీ తెలియదు. అప్పట్లో సోషల్ మీడియాని లీడ్ చేసింది ఎవరయ్యా అంటే అదే సజ్జల భార్గవ్ రెడ్డి లీడ్ చేశాడు. సో ప్రస్తుతానికి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహార శైలి అనేది వైసీపీ పార్టీకి మింగుడు పడని అంశంగా మారింది. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ అదే జగన్ ఇంటి ముందు ఆయన కన్నీటి పర్యాంతం అవుతూ గతంలో జరిగిన విషయాలు కావచ్చు, ఇప్పుడు జరిగిన అవమానాలు కావచ్చు, ఆయన ఒకటే చెప్తున్నాడు, రాజశేఖర్ రెడ్డి సమాధి దగ్గర నేను రాజశేఖర్ రెడ్డికి మాటిచ్చా, నీ కొడుకుని ముఖ్యమంత్రిని చేస్తాను, నీకంటే 100 అడుగులు నీ కొడుకును ముందుకు నడిపించాలి, అది నా లక్ష్యం అని చెప్పి నేను రాజశేఖర్ రెడ్డి సమాధి దగ్గర ప్రమాణం చేశాను. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయటం కోసం నేను తిట్లు తిన్నాను, దెబ్బలు తిన్నాను, జైలుకు వెళ్ళాను. కానీ వీళ్ళెవరూ కూడా, ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళెవరూ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేసినప్పుడు ఎక్కడా కనపడలేదు. ఆ రోజు జగన్ మీద విమర్శలు చేస్తే ఎదురు తిరిగింది నేను, వాళ్ళని ఎదిరించింది నేను. అలాంటి నన్ను ఈరోజు వైసీపీ పార్టీకి సంబంధం లేదు, నన్ను పార్టీ గడప తొక్కొద్దంటం అనేది దారుణమైన విషయం. నేను ఇవన్నీ స్వయంగా జగన్మోహన్ రెడ్డినే కలవాలి, జగన్మోహన్ రెడ్డిని కలిసి సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీలో ఏం చేస్తున్నాడు, సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరెవరిని ఇబ్బంది పెడుతున్నాడనే ఒక చిట్టా నా దగ్గర ఉంది, నేను మొత్తం జగన్మోహన్ రెడ్డి దగ్గర పెడతాను. సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్లను తప్పిస్తే తప్ప వైసీపీ పార్టీకి ఆ మనుగడ ఉండదు అని చెప్పి ఈరోజు బోరుగడ్డ అనిల్ ప్రెస్ మీట్ పెట్టి, అంటే ప్రెస్ మీట్ మీన్స్ ఆయన బయట ధర్నా చేస్తుంటే ఆటోమేటిక్గా ప్రెస్ వెళ్తుంది కాబట్టి అదే ప్రెస్తో చెప్పాడు. సొంత పార్టీ నేతను సొంత పార్టీ నేతలతోనే తిట్టించడం అనేది ఇప్పుడు వైసీపీలో నిర్గాంతపోయింది. ఎందుకంటే ఇప్పటివరకు బోరుగడ్డ అనిల్ని విమర్శిస్తుంటే సరే ఎందుకు విమర్శిస్తున్నారనేది ఎవరికి అర్థం కాల. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి అనే ఒక వ్యక్తి విమర్శించేటట్టు చేశాడు. అంటే బోరుగడ్డ అనిల్ దళిత వర్గానికి చెందినటువంటి వ్యక్తి, అది కూడా చెప్తున్నాడు. నేను 9 నెలలు జైల్లో ఉన్నా, నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ ఎవరూ పట్టించుకోలే, నేను ఉన్నందుకు ఎప్పుడూ బాధపడలా, కానీ జైల్లో ఉన్న సమయంలో వైసీపీ పార్టీ నన్ను వదిలేసింది, అది నాకు బాధగా ఉంది. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డిని కలిసి నా బాధలు చెప్పుకోవాలి. సజ్జల రామకృష్ణారెడ్డి ఎవడో ఆయన ఒకటే ప్రశ్న అడుగుతున్నాడు. బోరుగడ్డ అనిల్ ఒక ప్రశ్న అడిగాడు, ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డికి ఏంటి సంబంధం? నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వీళ్ళందరూ చెడ్డీలు వేసుకు తిరుగుతున్నటువంటి వ్యక్తులు, నేను జగన్మోహన్ రెడ్డి వెనకాల నిలబడినప్పుడు వీళ్ళెవరూ మీడియాలో కూడా కనపడినటువంటి వ్యక్తులు. ఈరోజు తోపులు ఎలాగైపోయారు? కొంతమంది నేతల సంతృప్తి కోసం నన్ను
టార్గెట్ చేసి రాజకీయంగా బలి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి మొత్తం నేను జగన్మోహన్ రెడ్డితోనే తేల్చుకుంటానని చెప్పి బోరుగడ్డ అనిల్ అక్కడే నిరసన వ్యక్తం చేయటం, ఆ తర్వాత ఇది మీడియాలో వైరల్ కావటం. ఒక రకంగా అన్ని మీడియాలో దీని గురించి చూపించారు, కానీ జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఒక వ్యక్తి ధర్నా చేస్తుంటే సాక్షిలో మాత్రం చూపించాల. సాక్షిలో ఎక్కడ ఈ వార్త కవర్ చేయాల. మిగతా అన్ని మీడియాలు దీన్ని ఒక సెన్సేషన్ లా తీసుకున్నాయి. ఎందుకంటే బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి వైసీపీ కార్యకర్తగా పనిచేశాడు, వైసీపీ నాయకుడిగా పనిచేశాడు, అందరికీ తెలిసిందే. అదే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త, జనసేన కార్యకర్త జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ధర్నాకు దిగుంటే సాక్షిలో దాన్ని లైవ్ పెట్టి మరి కూటమి పాలన మీద ఎలా ఉందనేది చెప్పడం కోసం దానికి ఉదాహరణగా చూపించేవాడు. మొత్తంగా ఏదైనా ఇప్పుడు బోరుగడ్డ అంశం అనేది వైసీపీలో ఒక కార్చిచ్చినైతే రగిల్చిందని చెప్పొచ్చు. మరి ఇప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి బోరుగడ్డ అనిల్ ఆవేదన వింటాడా లేదా పార్టీ నుంచి దూరం పెడతాడా అనేది చూడాలి. మొత్తంగా బోరుగడ్డ అంశం మాత్రం వైసీపీలో ఒక గుబులను అయితే రేకెత్తించిందని చెప్పొచ్చు. సో మీరు ఎలా చూస్తున్నారు? గతంలో వాడుకునే బోరుగడ్డ అనిల్ని ఇప్పుడు వదిలేయటాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.